అయ్యప్ప స్వామికి శనీశ్వరుడికి మధ్య ఏం జరిగింది? ఒకరోజు అయ్యప్ప స్వామి శబరిమల అడవుల్లో ధ్యానం చేస్తుంటాడు. ఆ సమయంలో శనీశ్వరుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి అయ్యప్ప ధ్యానాన్ని ఆటంకం కలిగించేలా చేస్తాడు. మొదట శనీశ్వరుడు నీరు అడిగాడు. అయ్యప్ప స్వామి గౌరవంగా కూర్చోబెట్టి నీరు ఇచ్చాడు. రెండోసారి చిన్న గాయంతో నటిస్తూ వచ్చి నాకు ఆరోగ్యం కుదురుగా లేదు, నన్ను ఆరోగ్యంగా చేయగలవా అని అడిగి మళ్ళీ ఆటంకం కలిగించాడు. మూడవసారి కూడా శనీశ్వరుడు మరో రూపంలో వచ్చి అయ్యప్ప సహనాన్ని పరీక్షించాడు. అయినా అయ్యప్ప స్వామి కోపాన్ని చూపించకుండా శాంతంగా ఆ పరీక్షను గెలిచాడు. చివరికి శనీశ్వరుడు అసలు రూపం చూపించి నీవు నిజమైన క్షమా సహనం కలిగిన వాడు, నిన్ను ఎవరు మోసం చేయలేరు అని క్షమాపణ చెప్పాడు. అప్పుడే అయ్యప్ప స్వామి మానవులను ఎందుకు పట్టి పీడిస్తున్నావని అడుగుతాడు. శనీశ్వరుడు ఇది నా ధర్మం అని అంటాడు. అప్పుడు అయ్యప్ప స్వామి ఇలా చెప్తాడు, ఈ 7 సంవత్సరాల పీడనలో అనుభవించిన కష్టాలని నా 41 దీక్షా కాలంలో అనుభవిస్తారు. నా భక్తులు సాత్విక ఆహారంతో ఏకవృత్తం చేస్తారు, సుఖాలు విడిచి కటిక నేల మీద శ్రేణిస్తారు, చన్నీటి స్నానంతో భక్తి శ్రద్ధలను ఆచరిస్తారు. అలాగే నీకు ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను ధరించి పాదరక్షకులను విడిచి మాలాధారంతో స్వాములుగా పిలువబడతారు. ఈ కష్టాలన్నీ భక్తితో ఆనందంగా ఆచరిస్తారు. స్వామియే శరణమయ్యప్ప అని శరణఘోష చేస్తూ అడవి గుండా నా దర్శనానికి వస్తారు. అటువంటి నా భక్తులను నీవు పట్టి పీడించరాదు, ఇది నా ఆజ్ఞ అని చెప్పాడు. ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప.